యోగ వాసిష్టం కథల్లో సిఖిధ్వజుడితోటి కుంభుడి రూపంలో ఉన్న చూడాల రాత్రిపూట దూర్వాసుని శాపం వలన స్త్రీగా మారి ఆ స్త్రీ భావాలతో ఉంటుంది కాబట్టి ఆమె సిఖిధ్వజుడికి ఒక సలహా ఇచ్చింది, ఒక కోరిక చెప్పింది అనమాట. మన ఇద్దరం భార్యాభర్తలుగా ఎందుకు ఉండకూడదు అని. సరే, ఆత్మదర్శనంలో ఉన్నాను కాబట్టి నాకు దీనివల్ల సుఖ దుఃఖాలంటూ ఏమీ లేవు, నీ ఇష్టం వచ్చినట్టు చేయంటే సరే అని అన్నాడు. అక్కడి నుంచి సరే గాంధర్వ వివాహం చేసుకుందాం అంటూ చెప్పింది కదా, అక్కడి నుంచి ఇప్పుడు విందాం. వశిష్ఠుడు ఈ విషయమంతా రాముల వారితో చెప్తూ ఇలా అంటున్నాడు అనమాట. వశిష్ఠుల వారు, ఉత్తమ శరీరం కలిగి కొద్ది సిగ్గుతో వంగిన శిరస్సు కల చూడాల అంటే మదనిక అన్నమాట. ఇలా చెప్పి తన పతికి ప్రణమిల్లింది. తర్వాత వారు అగ్నిని ప్రజ్వలింపజేసి దానికి ప్రదక్షిణం కావించి పూర్వాభిముఖులై చిగురాకుల ఆసనంపై కూర్చున్నారు. సిఖిధ్వజుడు అగ్నిలో హోమం చేసి లేచి తన 2 చేతులతో మదనికని గ్రహించాడు. తర్వాత భార్యాభర్తలు ఇరువురు కలిసి మరలా అగ్నికి ప్రదక్షిణం చేసి హోమం చేసి సంతుష్టులైనారు. విశాల పుష్పరచితమైన శయ్యపైన ఉత్తమ సుగంధ లేపనాలతో మనోహర రూపులైన ఆ నవదంపతులు ఆ రాత్రి గడిపారు. సూర్యోదయంతో మదనిక కుంభ రూపాన్ని పొందింది. ఈ విధంగా వారిరువురు దేవ సమాన భోగాలని అనుభవిస్తూ దేవ సమానులై ఆ వనంలో విలసిల్లారు. పగటి యందు ప్రియ మిత్రులుగాను రాత్రి యందు ప్రియ దంపతులుగాను ఉన్నారు. సిఖిధ్వజుడు నిదురించిన మీదట చూడాల తన నగరానికి పోయి రాజ్యకార్యాలను నిర్వహించి తిరిగి భర్త చెంతకి వస్తూ ఉండేది. వారు అనేక రమణీయ ప్రదేశాలలో విహరించారు. మహేంద్ర పర్వతం మీద 1 మాసం, సుప్తిమాన్ పర్వతంపై 1 పక్షం, మైనాక పర్వతం మీద 2 మాసాలు, మేరు పర్వత దక్షిణ భాగంలో 1 మాసం, ఉత్తర కురు దేశంలో 10 రోజులు, ఉత్తర కోసల దేశంలో 27 రోజులు వసించారు. అంటే దంపతులైన తర్వాత ఇన్ని చోట్ల వాళ్ళు విహరించారన్నమాట. సిఖిధ్వజుని భోగాసక్తికి పరీక్ష. ఇప్పుడు సిఖిధ్వజుడు ఏమన్నాడు, నేను సమచిత్తాన్ని పొందాను అన్నాడు కదా, ఆత్మస్వరూపంగానే చూస్తున్నాను చిత్తాన్ని కూడా అన్నాడు కదా. అందుకని ఇప్పుడు పరీక్ష పెట్టిందనమాట. భారీగా ఉండి సిఖిధ్వజుని భోగాసక్తికి ఇప్పుడు పరీక్ష పెట్టింది. మరి ఇప్పుడు దాకా హాయిగా గడుపుతున్నారు కదా భార్యాభర్తలుగా, రాత్రిపూట పూట మిత్రులుగాను. ఇప్పుడు ఇలా కొన్ని మాసాలు ఈ విధంగా గడిచిన పిమ్మట చూడాల ఇట్లా తలపోసింది. ఇతని చిత్తంలో భోగాలపై ఆశ ఏమైనా మిగిలి ఉందేమో పరీక్షిస్తాను. అందుకోసం చూడాల తన మాయ చేత ఆ వనంలోనే దేవతా అప్సర గణాలతో కూడిన ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసింది. అప్పుడు సిఖిధ్వజుడు లేచి వారందరినీ తగిన రీతిగా పూజించి ఇలా అన్నాడు. మరి సమచిత్తంతో ఉన్నాడు కదా, అందుకని ఏమన్నాడంటే సిఖిధ్వజుడు ఆ బృందంతో, ఓ దేవరాజేంద్ర, మీరిక్కడికి స్వయంగా వచ్చే శ్రమ ఎందుకు తీసుకున్నారు? మీ రాకకి కారణం ఏమిటి? అప్పుడు ఇంద్రుడు అన్నాడు, మరి ఇంద్రుడుతో సపరివారంగా వచ్చాడు కదా, అలా వచ్చేటట్టు చూడాలి చేసింది కదా తన యోగశక్తి చేత. ఇప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, ఓ రాజా, వలచేత పక్షులు ఆకర్షింపబడేటట్లు మేము నీ సుగుణాల చేత లాగబడి వచ్చాం. లేండి, స్వర్గానికి పోదాం, అక్కడ మీకోసం అందరూ ఉత్సాహంతో వేచి ఉన్నారు. దేవతలు దేవతా స్త్రీలు మీకై ఎదురు చూస్తున్నారు. అక్కడ అనేక దివ్య భోగాలని జీవన్ముక్తులై అనుభవించండి. మరి ఇప్పుడు నవదంపతులు కదా, బోడు చోట్ల 2 మాసాలు చోట, ఇంకో చోట అలా 1 మాసం, ఆ పర్వతం మీద ఈ పర్వతం మీద అలా చాలా చోట్ల విహరించారు కదా. అందుకని ఇది కూడా అలాంటి విహార స్థలమే, రండి అన్నాడు అనమాట. అక్కడ అనేక దివ్య భోగాలు అనుభవించవచ్చు అని చెప్పాడు.
మీ వల్ల స్వర్గం కూడా పవిత్రం కాగలదు. అయితే మిమ్మల్ని ఆహ్వానించడానికి మేమంతా వచ్చాము. తమంతట వచ్చిన వాటిని తిరస్కరించడం సాధు పురుషుల లక్షణం కాదు కదా అన్నాడు ఇంద్రుడు. కాబట్టి సాధు పురుషులు కాబట్టి మీరు దీనిని తిరస్కరించరు అంటూ ఒక ముందుకాళ్ళకి బంధం వేశాడనమాట. మరి సికిద్వజుడు ఏమంటున్నాడంటే అప్పుడు, దేవేంద్ర, నేను అన్ని స్థానాలని స్వర్గ సమానంగానే చూస్తున్నాను. నాకంటూ ప్రత్యేకంగా స్వర్గం అక్కర్లేదు. సమచిత్తంతో ఉన్నాడు కదా. అందుకని ఈ పరీక్షలో ఇప్పుడు తెలియకుండా తనకి వస్తున్న ఈ పరీక్షలో అతను ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం. సమంగానే ఉన్నాడు. ఈ స్వర్గం అంటూ నాకు ప్రత్యేకంగా వేరే ఏమీ లేదు, అన్నీ నాకు సమానమే అన్నాడు అనమాట. అన్నీ స్వర్గ సమానంగానే చూస్తున్నాను. మా స్వర్గం అంతటా నిండి ఉంది. ఆత్మ అంతటా నిండి ఉన్నట్టు నేను ఎక్కడ ఉంటే అదే స్వర్గం అంతా ఉంది అన్నాడు అనమాట. స్వర్గం అంతటా నిండి ఉంది, అది ఏదో ఒక ప్రదేశంలో ఉన్నది కాదు ప్రభు. నేనిప్పుడు సదా సంతుష్టుడై ఉన్నాను కనుక స్వర్గానికి పోవాలనే ఇచ్చ నాకు కలగటం లేదు. కనుక మీ ఆజ్ఞను నేను పాటించలేను అంటూ ప్రత్యేకంగా చెప్పేశాడు. అంటే సమస్థితిలోనే ఉన్నాడు. ఆహా, స్వర్గానికి పిలిచాడు ఇంద్రుడు, మంచి ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోదాం అనుకోలేదనమాట. నాకు అంతటా స్వర్గమేనన్నాడు. అప్పుడు చూడాల వశిష్ఠుడు ఈ సికిద్వజుడు చూడాల మధ్యలో జరిగిన ఈ సంభాషణ అంతా రాముల వారికి చెబుతూ, రాజు ఈ విధంగా పలికి మౌనాన్ని పూనగా ఇంద్రుడు అంటున్నాడు, సరే నీకు మంగళమగుగాక అంటూ తన దేవగణాలతో సహా అంతర్ధానం చెందాడు. ఓ రామచంద్ర, చూడాల ఈ విధంగా తన మాయని ఉపసంహరించి ఇట్లా చింతించింది. అదంతా మాయే కదా, ఆమె సృష్టించింది కదా, అదంతా ఉపసంహరించింది. ఇప్పుడు ఇలా అనుకుంటుంది అనమాట తనలో. చూడాల రాజు మనస్సు భోగేచ్ఛలకి వశం కాకుండా ఉండటం గొప్ప విషయమే. ఇంద్రుణ్ణి చూచి కూడా ఇతడు ఆకాశంలాగా ప్రశాంతుడుగానే ఉన్నాడు. ఏ క్షోభ లేకుండానే ఇంద్రుని పూజ మొదలైనవి చేశాడు. ఇతడిలో రాగం లేదు. ఇక ద్వేష ప్రవృత్తి ఎట్లా ఉన్నదో పరీక్షిస్తాను. దానికోసం మరి ఒక తంత్రాన్ని పన్నుతాను అని చూడాలనుకుంది. ఆ తంత్రాన్ని పన్నింది, ఇంకో తంత్రాన్ని. సికిద్వజుని ద్వేష ప్రవృత్తికి పరీక్ష. ఇంతకుముందేమో భోగేచ్ఛగా ప్రత్యక్ష పెట్టింది. ఇప్పుడు ద్వేష ప్రవృత్తికి, అంటే ద్వేషం ఉందా లేదా ఈ మనిషిలో, ఇప్పుడు సమభావంతో చూస్తున్నాడా లేదా అందరిని అనేది తెలుసుకోవాలి. ఓ రాజా, ఓ రామచంద్ర అంటూ వశిష్ఠుల వారు సికిద్వజుడికి చూడాలబెట్టినటువంటి ద్వేష ప్రవృత్తికి పరీక్ష కూడా ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఓ రామ, రాత్రి ఉదయించిన పిదప చూడాల కుంభరూపం విడిచి మదనిక రూపాన్ని పొందింది. నదీ తీరంలో సికిద్వజుడు జపధ్యాన తత్పరుడై ఉన్నప్పుడు పువ్వుగుత్తలతో దట్టమైన ఒక స్థానంలో సంకల్పం చేత రచించిన ఒక పుష్పశయ్య మీద పూలమాలలతో అలంకరించుకొని సంకల్పం చేత కల్పించిన ఒక వ్యభిచారి పురుషుణ్ణి కౌగలించుకొని అతని పక్కన పడుకున్నది. కొద్దిసేపట్లో సికిద్వజుడు ఆమెను వెతుకుతూ వచ్చి లతాగృహంలో వ్యభిచారి పురుషునితో కలిసిన మదనికను చూచాడు. వారిని చూచి రాజు ఏమాత్రం వికారం చెందలేదు. ఈ వ్యభిచారులు ఎంత సుఖంగా ఉన్నారు అనుకున్నాడు. అతి ప్రసన్నుడై ఇలా పలికాడు. సికిద్వజుడు అప్పుడు అంటున్నాడు, తన భార్య అయినటువంటి మదనికతోనే ప్రియుడితో కలిసి ఉండగా, ఓ ప్రియులారా, మీరిద్దరూ సుఖంగా ఉండండి. నన్ను చూచి భయపడవద్దు, నేను మీకు విఘ్నం కలిగించను అన్నాడు. ఇదంతా వశిష్ఠుల వారు రాములకు చెబుతూ, ఓ రామ, ఈ విధంగా పలుకుతూ రాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంటే సికిద్వజుడు వారిద్దరిని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ సుఖానికి అంతరాయం కలగకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత చూడాల తన మాయా ప్రపంచాన్ని ఒక ముహూర్త కాలంలో తొలగించి ఏకాంతంలో ఒక శిలపై కూర్చుండి సమాధిలో తత్పరుడై ఉన్నటువంటి రాజు వద్దకి మదనక వేషంలో మళ్ళీ వెళ్ళింది. అక్కడికి ఆ మాయాజాలను అంతా తొలగించేసింది, అక్కడికి వెళ్ళింది మళ్ళీ. ఇది మదనక వేషంలో ముఖం దీనంగా చేసుకొని సిగ్గుతో తల వంచుకుని అతని ఎదుట మౌనంగా నిలబడింది. కొంతసేపటికి సికిద్వజుడు సమాధి చాలించి
కన్నులు తెరచి మదనికని చూచి ఏమాత్రం క్షోభ లేకుండా అత్యంత మధురంగా ఇలా పలికాడు. శిఖిధ్వజుడు, ఓ సూక్ష్మాంగి, ఇంత త్వరలోనే నీ కార్యానికి ఎవరు విఘ్నం కలిగించారు? నీవు ఆనందాన్ని పొందావా? ఎందుకంటే సమస్త ప్రాణులు ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నాయి. ముల్లోకాల్లోనూ స్వాభావికమైన పరస్పర ప్రణయం అతి దుర్లభమైనది. నేను కుంభుడు మిత్రులం, వీతరాగులం. నీవో దూర్వాసుని శాపం వల్ల ఏర్పడిన స్త్రీవి కనుక నీ బుద్ధి వేరుగా ఉంటుంది. కనుక నీవేమి చేయతలుచుకుంటే అది నిస్సందేహంగా చేయవచ్చు. నీ పనుల చేత నేను కోపాన్ని కానీ చింతని కానీ పొందలేదు అని శిఖిధ్వజుడు మదనికతో ఎంతటి గొప్ప పరీక్షలో చూడండి, 2 పరీక్షలు. ఆ పరీక్షల్లో రెండిటిలోనూ నెగ్గాడు అనమాట. అంటే తన సమస్థితిని చూపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. చూడాలి ఏమంటుంది అప్పుడు. శిఖిధ్వజుడు ఏమంటాడు?